ప్రియులారా, ఆయన రాజ్యాధికారంలో ఎవరు ఉంటారు? ఆయన రాజ్య అధికారంలో ఎవరు ఉంటారు అంటే మత్తయి 13వ అధ్యాయము 14వ వచనం మనము చూస్తే, మత్తయి 13వ అధ్యాయం 43వ వచనం మనం చూస్తే, నీతిమంతులు ఆయన రాజ్యాధికారంలో ఉంటారు. రెండవదిగా చూస్తే మత్తయి 18:4వ వచనంలో చూస్తే, తగ్గింపు కలిగినటువంటి వారు, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు చూస్తే, యోహాను 3వ అధ్యాయము 5వ వచనంలో, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి వారు తగ్గింపు జీవితం కలిగి ఆత్మ మూలముగా జన్మించి నీతిమంతులుగా దేవుని యొక్క రాజ్యాధికారములో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినటువంటి వారమై తగ్గింపు జీవితము మన జీవిత విధానంలో కలిగినటువంటి వారమై ఆత్మ మూలముగా జన్మించి నీతిమంతులముగా దేవుని అధికారములో మనమందరము ఉందుముగాక. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహింపు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.